దేవుని మనం ఆరాధిస్తున్నాం. మరి శక్తివంతమైన మన దేవుని మనం స్తుతిస్తున్నాం, ఆరాధిస్తున్నాం. ఆయన సన్నిధికి మనం వచ్చి ఉన్నాం కనుక అంతకంతకు మరి ఆయన మాటలు బట్టి మంచి విశ్వాసులుగా బలపడాలి, మంచి పిల్లలుగా మనం ఎదగాలని ఆయన ఉద్దేశం. మరి ఆయన మాటల చేతే మనం ఎదగలం తప్ప మరి బయటనున్న మాటల చేత మనం ఎదగలేం. ఆయన మాటల చేతే మనం నిలబడగలం తప్ప మరి లోకములో ఉన్న మనుషుల యొక్క చెప్పిన మాటలు బట్టి మనం నిలబడలేం. బలాన్ని పొందుకోవాలన్నా, విశ్వాసములో ముందు కొనసాగాలన్నా, మరి ఆయన మాటలు బట్టి మరి మంచిగా జీవించాలన్నా, మంచి కుటుంబాలుగా ఉండాలన్నా ఖచ్చితంగా ఆయన మాటలను మనం ఏం చేయాలి? స్వీకరించాలి. ఆయన మాటలు అంత ఉన్నతమైన మాటలు. అర్థమవుతుందా? చూద్దాం ఒక మాట. హెబ్రీయులు రాసిన పత్రిక 11వ అధ్యాయము 6వ వచనం చూద్దాం ఏమని రాయబడదో. హెబ్రీయులు రాసిన పత్రిక 11వ అధ్యాయము 6వ వచనం చూద్దాం ఏమని రాయబడిందో. అమ్మ నా మాటలు అందరికీ వినబడుతున్నాయి కదా? హెబ్రీయులు రాసిన పత్రిక 11వ అధ్యాయము 6వ వచనం. విశ్వాసము లేకుండా ఏంటంట? విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట. ఈ మాటను బట్టి మనిషికి కావలసింది ఏంటి? అవిశ్వాసమా, విశ్వాసమా? మరి దేవుని పిల్లలుగా దేవుని సన్నిధికి వచ్చిన మనం అందరూ కూడా మనలో ఏముండాలంటున్నాడు దేవుడు? విశ్వాసం ఉండాలంట. అందుకే అంటున్నాడు, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యము. తర్వాత దేవుని యొద్దకు వచ్చేవాడు, దేవుని యొద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడనియు తన్ను వెతుకున వారికి ఫలము దయచేయువాడనియు నమ్మవలెను. దేవునికి మహిమ కలుగునుగాక. ఏముండాలంటే విశ్వాసం ఉండాలంట మొట్టమొదట. తర్వాత దేవుని యొద్దకు వచ్చిన మనము ఆయన ఉన్నాడని ఏం చేయాలంట? ఏం చేయాలంటే ఆయన ఉన్నాడని మనం ఏం చేయాలా? మొదట ఏం చేయాలి? నమ్మాలి. అర్థమైతే నా మాటలు అర్థమవుతుందా? దేవుని యొద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడనియు తన్ను వెతికి వారికి, అనగా తన జ్ఞాపకం చేసుకున్న వారికి, తన చెంతకు వచ్చిన వారి, తన ఆలోచన బట్టి నడిచి వారికి ఫలము దయచేయువాడనియు నమ్మవలెను. నమ్ముతున్నావా? అలాంటి విశ్వాసగా వెతుకుతున్నావా? అలాంటి బలమైన విశ్వాసులుగా మనకు కనపడుతున్నామా దేవుని దృష్టికి? మనకి ఎలాంటి ఆలోచన ఉండాలంటున్నాడే? దేవుని యొద్దకు వచ్చిన ఆయన పిల్లగా మన అందరికీ ఏముండాలంట? ఆయన ఉన్నాడు. ఎప్పుడు ఎప్పుడు? ఎల్లప్పుడూ. అర్థమవుతుందా? అలాంటి నమ్మకం ఉండాలి. ఏ నమ్మకం? అలాంటి నమ్మకం ఉండాలి. ఎప్పుడు మన కుటుంబాల పట్ల, మన పట్ల, మన పిల్లల పట్ల ఎలాంటి నిరీక్షణ ఉండాలి? నా దేవుడు ఉన్నాడే, నా దేవుడు ఉన్నాడు నన్ను నడిపిస్తాడే, నా దేవుడు ఉన్నాడు నన్ను ఆదరిస్తాడే, నా దేవుడు ఉన్నాడు నన్ను బలపరుస్తాడే. అమ్మా ఉండాలా వద్దా? నేను చెప్తున్నానా? ఆ దేవాది దేవుడే చెప్తున్నాడండి. మనలో ఎలాంటి నమ్మకం ఉండాలో చెప్తున్నాడండి. మనం ఎలాంటి విశ్వాసాలుగా ఉండాలో చెప్తున్నాడండి. అదే అంటున్నాడు, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యం అంటున్నాడు. దేవుని యొద్దకు వచ్చిన ఆయన పిల్లలుగా మనం అందరూ కూడా ఆయన ఉన్నాడని ఏం చేయాలంట? ఆయన ఉన్నాడనియు తన్ను వెతికి వారికి ఫలము దయచేయువాడని ఏం చేయాలంట? నమ్మవలనే కదా. నమ్మకం ఉందా? అలాంటి నమ్మకం. 2 కొరింథీయులు రాసిన పత్రిక 1వ అధ్యాయం 18వ వచనం చూడన్నా ఏమని రాయబడదు? 2 కొరింథీయులు రాసిన పత్రిక 1వ అధ్యాయం 18వ వచనం అమ్మా ఏమని రాయబడింది నాన్న? దేవుడు నమ్మదగిన వాడు గనుక మేము మీకు చెప్పిన వాక్యము అవునని చెప్పి కాదన్నట్లుగా ఉండలేదు. ఎవరు చెప్తున్నారు ఇది? పౌలు గారు చెప్తున్నాడండి. ఏమంటున్నాడే? దేవుడు నమ్మదగిన వాడు కనుక మేము చెప్పిన ఆయన మాట ఎలాంటిదంట?
అవునని చెప్పి కాదన్నట్లుగా ఉండలేదు. ఆయన మాట అవునంటే అవును, కాదు. ఎలాంటిది? ఆ? ఏమంటున్నాడే? దేవుని యొద్దకు వచ్చేవారు ఆయన ఉన్నాడనియు తన్ను వెతికి వారికి ఫలము దయచేయవాడని ఏం చేయాలంట? నమ్మాలంట. నిజంగా అలాంటి నమ్మకం మనకుంటే విశ్వాసులుగా, నాన్న జాగ్రత్త, అలాంటి విశ్వాసులుగా అలాంటి నమ్మకం మనం ఉంటే నిజంగా దేవుడు చెప్పిన మాట తూసే చెప్పక ఏం చేస్తాడు? ఆయన కార్యం చేస్తాడా చేయడా? ఏముండాలా? ఆ ఫలాలను మనం పొందుకోవాలంటే, ఆ కార్యము మనం ఎదురు చూడాలంటే ఏముండాలి? మనలో ఏముండాలి? మనలో ఏముండాలి? నమ్మకం ఉండాలి. ఏముండాలి? ఎవరి మీద నమ్మకం? నన్ను ఎవరి మీద నమ్మకం? ఇరుగు పొరుగు వారి మీద నమ్మకమా? పెద్దల మీద నమ్మకమా? కాదు. ఎవరి మీద నమ్మకం? మొట్టమొదట విశ్వాసులుగా మనం ఉండవలసింది ఏంటంటే దేవుని మీద నమ్మకం ఉండాలి. నిజంగా అలాంటి నమ్మకస్తులుగా దేవుడు నిజంగా మనం ఉంటే ఆయన పిల్లల్ని విడిచిపెట్టేవాడు కాదని అదే అంటున్నాడు. దేవుడు నమ్మదగిన వాడు కనుక మేము మీకు చెప్పిన వాక్యం అవునని చెప్పి కాదన్నట్లుగా ఉండలేదు. ఆయన వాక్యం అనగా ఆయన మాట. ప్రేమైన సంగమా, ప్రేమైన సహోదరి సహోదరులారా, ద్వితీయోపదేశకాండం 31వ అధ్యాయం 6వ వచనం చూడనా ఏమని రాయబడదో? ద్వితీయోపదేశకాండం 31వ అధ్యాయం 6వ వచనం చూడనా ఏమని రాయబడదో? భయపడుకుడి వారిని చూసి దిగులు పడుకుడి. నీతో కూడా వచ్చేవాడు నీ దేవుడని యెహోవాయే. ఆయన నిన్ను విడవడు, నిన్నెన్నడను ఎడబాయడు. ఎందు వచ్చును నీ ముందర వచ్చేవాడు యెహోవాయే. ఆయన నీకు తోడై ఉండును, ఆయన నిన్ను విడవడు, నిన్ను ఎడబాయడు. భయపడకుము, ఇస్మాయము నొందకము. ఇశ్రాయేలుల వారి అందరి ఎదుట అతనితో చెప్పును. ఎవరితో చెప్తున్నాడు నాన్న? ఎవరితో చెప్తున్నాడే? మోషే యెహోషువ చెప్తున్నాడు. నాన్న మోషే, యెహోషువ నువ్వు భయపడకు, మన దేవుడు అవునని చెప్పి కాదనే వాడు కాదు. ఎక్కడికి నడిపిస్తానన్నాడే? పాలు తేళ్లు ప్రవహించే కానానికి నడిపిస్తానని మాట ఇచ్చాడే. నన్ను ఇక్కడ ఆగమన్నాడే, అది నీకు అప్పగిస్తున్నాను కనుక నువ్వు జాగ్రత్త తీసుకెళ్ళు. అదే అంటున్నాడే, భయపడకము, వారిని చూసి దిగులు పడకము. నీతో కూడా వచ్చేవాడు నీ దేవుడైన యెహోవాయే. ఆయన నిన్ను ఎడబడును, ఎడబాయడు. నీ ముందర నడిచేవాడు యెహోవాయే. ఆయన నీకు తోడై ఉండిను, ఆయన నిన్ను విడవడు, నిన్ను ఎడబాయడు. భయపడకుము, ఇస్మాయము నొందకము. ఇశ్రాయేలుల వారు అందరి ఎదుట అతనితో చెప్పాను. మోషే చెప్తున్నాడు కదా, మోషే చూశాడు కదా, అలాంటి కార్యాలు చూశాడు కదా. దేవుడు ఏమన్నాడు? పంపించాడు. ఐగుప్తులో ఉన్న బానిసలుగా బ్రతుకుతున్న నా పిల్లలందరినీ మోషే నువ్వు విడిపించు అన్నాడు కదా. అన్నాడు. ఆ మాట తోస తప్పగా పాటించాడు. మరి రాజుతో ఆ యొక్క దేవుని చేసిన కార్యములను బట్టి బయటకు తీసుకొచ్చాడు. అలాగని మరి ఆయన చేసిన కార్యాలన్నీ ఎరిగిన వాడగా, ఆయన శక్తిని ఎరిగిన వాడగా, ఆయన బలాన్ని చూసిన వాడగా మోషే ధైర్యంగా చెప్తున్నాడు, నాన్న నన్ను ఇక్కడ ఆగమన్నాడు, నీకు అప్పగిస్తున్నాను బాధ్యత. నీ ముందరం వచ్చిన వాడు ఎవరు? యెహోవాయే. ఎలాంటి కార్యం చేసాడు నాన్న మోషే ఎదుట? చేయలేదా నాన్న? మోషే ఎదుకుండా ఎలాంటి కార్యం చేసాడు? తీసుకొచ్చాడు, నడిపించాడు. అరణ్యం అంతా నడిపించాడు. దగ్గర రాకబడికి ఏం అడ్డొచ్చింది? ఏమన్నా ఏం అడ్డొచ్చింది? ఎర్ర సముద్రం అడ్డొచ్చింది. చూద్దాం ఆ మాట. ఎంత అద్భుతమైన కార్యమో చూద్దాం ఒకసారి. ఎంత అద్భుతమైన కార్యమో. నిర్గమాకాండం 14వ అధ్యాయం 9వ వచనం చూడండి ఏమని రాయబడదు. నిర్గమాకాండము 14వ అధ్యాయం 9వ వచనం చూడండి ఏమని రాయబడదు. ఐగుప్తీయులు అనగా పొరో రథములు గుర్రములన్నీ అతని గుర్రపు రౌతులను అతని దండును వారి తరిమి వెదుటనున్న సమీపమై సముద్రము దగ్గర వారి దిగి ఉండగా వారిని కలుసుకునిరి. ఫరో సమీపించుచుండగా ఇశ్రాయేలుల కన్నులొత్తి ఐగుప్తీయులు తమ వెనక వచ్చుట చూసి మిక్కిలి ఏమైపోయారంట?
భయపడిరి, యెహోవాకు మొరపెట్టిరి. అంతటా వారు మోషేతో, ఐగుప్తీయులు సమాధులు లేవని ఈ అరణ్యములో ఏంటంటే ఈ అరణ్యములో చచ్చుటకు మమ్మను రప్పించుదువా, మమ్మను ఐగుప్తులో నుండి బయటికి రప్పించి మమ్మను ఇట్లు చేయనేలా, మా జోలికి రావద్దు, ఐగుప్తులకు బానిసలగుదుమని ఐగుప్తులో మేము నీతో చెప్పిన మాట ఇదే కదా. చూడండి ఏంటంటే ఏంటి వీళ్ళలో ఏమి లేదు నాన్న, వీళ్ళు ఏమి లేదు, విశ్వాసం లేదు. అప్పటికే ఎన్నో కార్యాలు చేశాడు ఆయన, వీళ్ళు ఏమి లేదు, ఐగుప్తు విశ్వాసం లేదు. ఏంటి, నా దేవుడు నడిపిస్తున్నాడు, మా దేవుడు ఎన్నో కార్యాలు చేశాడన్న విశ్వాసం లేదన్నమాట. విశ్వాసం లేని యొక్క మాటలు మాట్లాడుతున్నారు. నీవు చెప్పాం కదా, ఏం చెప్పారంట, ఐగుప్తులు మీ బానిసలుగా ఉండిపోతాగా మేము రామని చెప్పారంట. ఎవరితోతే, మోషేతోతే. ఐగుప్తులోని సమాధులు లేవా, అక్కడ మమ్మల్ని చంపుటకు ఇక్కడ ఎంతవరకు ఎందుకు తీసుకొచ్చామని అడుగుతున్నారండి. ఎవరితోతే మోషేతో అడుగుతున్నారండి. అడుగుతున్నారు కదా. చూద్దాం ఇంకా కిందకి ఏమని రాయబడింది అమ్మా, మీ అరణ్యమందు చచ్చుడి కంటే ఐగుప్తులకు దాసులు మగుటియే మేలని చెప్పిరి. అందుకు మోషే, భయపడకమో, యెహోవా మీకు నేడు కలుగజేయు రక్షణను మీరు ఊరక నిలిచి చూడుడి. మీరు నేడు చూచిన ఐగుప్తీయులను ఇక మీదట మరి ఎన్నడను చూడరు. యెహోవా మీ పక్షమున యుద్ధము చేయను, మీరు ఊరికే ఉండవలనని ప్రజలతో చెప్పిన. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని యొక్క మహాశక్తి. ఎలాంటి శక్తి వచ్చింది అమ్మ, ఎప్పుడైనా చూసాం అలాంటి శక్తి? మనం అనుకోవచ్చు నిజంగా ఆ ఎర్ర సముద్రము 2 పాయలు అయిపోయింది, ఇది ఈ గోడగా నిలిచిపోయింది, ఈ గోడగా నిలిచిపోయింది. ఒక కథలు అనుకోవచ్చు, మా కథలు కాదండి. ఇప్పటికి కూడా ఉన్నాయి కదా ఆధారాలు. అయ్యి ఇప్పటికీ కూడా నేటికి ఆధారాలు, ఆ రథాలు నేటికి కూడా ఆ యొక్క మరి యెరూషలేములో ఆ యొక్క సముద్రములు ఇప్పటికి నేటికి ఆ యొక్క ఆధారాలు కనపడుతున్నాయంట. అలాంటి శక్తివంతమైన దేవుని ఆరాధిస్తున్నాం. అలాంటి యొక్క శక్తివంతమైన దేవుని ప్రార్థిస్తున్నాం. ఆయా శక్తివంతమైన దేవుని యొక్క సన్నిధిలో మనం ఉన్నాం. ఎలాంటి విశ్వాసాలుగా ఉన్నాం, ఎలాంటి విశ్వాసాలుగా బ్రతుకుతున్నాం. అందుకే అంటున్నాడు దేవుడు, ఏమంటున్నాడన్నా, ఆ దేవుని యొద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడనియో. ఏంటంట, ఏప్రిల్ రాసిన పత్రిక 11:6 వచ్చిన ఏమంటున్నాడే, విశ్వాసము లేకుండా దేవునికి విశిష్టుడై ఉండేటంట అసాధ్యమంట. అంటున్నాడు, దేవుని యొద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడనియో, తన్ను వెతికి వారికి ఫలము దయచేయువాడని ఏం చేయాలంట, మొట్టమొదట ఏం చేయాలంట, నమ్మాలంట. అమ్మ అర్థమవుతుందా అక్క? నిద్ర ఎందుకు వస్తుంది అక్క? చూద్దాం, విందాం. ఏం ఉండాలంటే నమ్మకం ఉండాలంట. అర్థమవుతుందా? నమ్మమంటున్నాడు. కార్యం నేను ఆయన తలపడతానంటున్నాడు అనమాట. నమ్మిన వారికి ఏంటంట, సమస్తము ఎవరి యందు, దేవుని యందు. నిజంగా అలాంటి విశ్వాసంగా ఉంటే, అలాంటి నమ్మకం నీకుంటే ఎలాంటి విరుకులైనా, ఎలాంటి ఇబ్బందులైనా ఏంటంటే దేవుడు ఏం చేస్తాడే, తొలగించగలడండి. ప్రేమైన సంగమా, ప్రేమైన సహోదరి సహోదరులారా, ఆలోచించేద్దాం. అందుకే అంటున్నాడే, యెహోషువా నువ్వు భయపడొద్దు. ఏమంటున్నాడే, భయపడకము, వారిని చూసి దిగులు పడకము, నీతో కూడా వచ్చేవాడు నీ దేవుడేనా యెహోవాయే, ఆయన నిన్ను విడవడు, ఎంత మాత్రము నిన్ను ఎడబాయుడు అంటున్నాడండి. ప్రేమైన సంగమా, ప్రేమైన సహోదరి సహోదరులారా, ఏప్రిల్ రాసిన పత్రిక 11:11 వచ్చి చూడన్నా ఏమని రాయబడ్డదో. ఏప్రిల్ రాసిన పత్రిక 11:11 చూడన్నా ఏమని రాయబడ్డదో. విశ్వాసమును బట్టి సారాయి వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడని వెంచుకొనును గనుక, తాను వయసు గతించినను గర్భము ధరించుటకు శక్తి పొందును. దేవునికి మహిమ కలుగునుగాక. ఏంటంట, విశ్వాసమును బట్టి సారాయి వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడని ఏంటంటే ఏం చేసిందంట, నమ్మిందంట. వయస్సు గతించిపోయిన వృద్ధాప్యంలోకి వచ్చినా కానీ ఏంటంట, గర్భము ఏంటంట ధరించుడికి ఏం పొందుకుందంట, శక్తి పొందుకుందంట. మరి సర్వశక్తిమైన ఆ దేవుడు మరి నమ్మదగిన వాడు. మనం నమ్మితే, అర్థమవుతుందా, మనం నమ్మితే నమ్మదగిన వాడు. వాగ్దానం చేసిన దేవుడు నిజంగా మరి విడిచిపెట్టేవాడు కాదు. మరి సారాకి వాగ్దానం చేశాడు కదా, నీ గర్భమందు నేను ఏం చేస్తానన్నాడే,
ఇసుక రేణుల వల్ల ఏం చేస్తాడండి అన్న? ఆ సంతానాన్ని ఏం చేస్తాడండి? విస్తరింప చేస్తానన్నాడు. జరిగిందా కార్యం? జరిగిందా? ఎలా జరిగింది? నమ్మింది. అర్థమవుతుందా? మరి విశ్వాసులుగా దేవుని పిల్లలుగా మనకు కూడా ఏముండాలి? ఎలా ఉండాలి? మంచి విశ్వాసం కలిగిన వారుగా నమ్మకం ఉండాలి. నా దేవుడు గొప్ప దేవుడు. ఎలా ఉండాలి? నా దేవుడు గొప్ప దేవుడు. నా దేవుడు సర్వోన్నతుడు, శక్తివంతమైన దేవుడు. ప్రేమైన సంగమా, ప్రేమైన సహోదరి సహోదరులారా, రోమీలు రాసిన పత్రిక 11:33 చూడను. ఏమని రాయబడదో? రోమీలు రాసిన పత్రిక 11:33 చూడను. ఏమని రాయబడదో? ఏంటంటే దేవుని బుద్ధి జ్ఞానముల బాహుళ్యము ఎంతో గంభీరము, ఆయన తీర్పులు శోధింపనంత అసఖ్యములు, ఆయన మార్గములు ఎంతో అగమ్యములు, ప్రభువు మనసు ఎరిగిన వాడు ఎవడు అని ప్రశ్నేస్తున్నాడండి. ఏంటంట? ప్రభువు మనసు ఎరిగిన వాడు ఎవడు? ప్రభువు మనసు ఎరిగిన వాడు. మన ప్రభువు మనసును ఎరిగి ఉన్నామా? మనం ప్రభువు మనసు ఎరిగిన వారిగా మనం జీవిస్తున్నామా? మంచి విశ్వాసులుగా మనం బ్రతుకుతున్నామా? అదే అంటండి, విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టుడై ఉండేటంట అసాధ్యమంట. మొట్టమొదటి మనకు కావలసింది ఏంటి అమ్మ? మొట్టమొదటి మనకు కావాల్సింది ఏంటి? విశ్వాసం అండి. విశ్వాసంతో కూడిన ఆయన మాటలు యందు మనం ఏముంచాలి? నమ్మిక ఉంచాలండి. ఎందుకు నమ్మిక ఉంచాలంటే దేవుని బుద్ధి జ్ఞానములు ఎంతో ఏంటంట? బాహుళ్యము ఎంతో ఏంటంట? గంభీరము. ఏంటంట? ఆయన మార్గములు ఎంతో అగమ్యములు, ప్రభువు మనసు ఎరిగిన వారు ఎవరు అని అడుగుతున్నాడండి. ప్రేమైన సంగమా, ప్రేమైన సహోదరి సహోదరులారా, అదే రోమీలు రాసిన పత్రిక 12:11 చూడను. ఏమని రాయబడతాం? అదే రోమీలు రాసిన పత్రిక 12:11 చూడను. ఏమని రాయబడదు? ఏంటంటే ఆసక్తి విషయములో మాందులు కాక ఆత్మయందు తీవ్రత గలవారే ప్రభువును సేవించుడి, నిరీక్షణ గలవారే సంతోషించుము, శ్రమయందు ఓర్పు గలవారే ప్రార్థన యందు పట్టుదల కలిగి ఏం చేయాలంట? పట్టుదల కలిగి ఉండి దేవునికి మహిమ కలుగునుగాక. ఏదైనా ఇష్యూ ఉందనుకో, ప్రభు దృష్టికి వచ్చి తండ్రి ఇది చేసి అనడం కాదు. ఎలా ఏం చేయాలంట? నిరీక్షణ గలవారు ఏం చేయాలంట? నన్ను నిరీక్షణ గలవారు ఏం చేయాలంట? ఎదురు చూస్తూ పట్టుదల కలిగి ఏం చేయాలంట? ప్రార్థన చేయాలంట. అదేందా? విశ్వాసులకే ప్రార్థన వస్తుంది, అవిశ్వాసులకు ప్రార్థన వస్తుందా? ఇంటికి వెళ్ళిన తర్వాత ఏం చేస్తారు? ఎంత విన్నా వాక్యము ఇంటికి వెళ్ళగానే ఆ ప్రార్థన పక్కన పోతే దేవుని యొక్క వాక్యం కూడా ఎక్కడ పోద్ది? పక్కకు పోతుంది. మరి అలాంటి విశ్వాసం మనకి ఉండకూడదు. అర్థమైందా? బలమైన విశ్వాసాలుగా ఉండాలని ఆయన ఉద్దేశం. ఆయన కొరకు ఎదురు చూసే పిల్లలుగా ఉండాలని ఆయన ఉద్దేశం. ఆయనందు నమ్మిక ఉంచే పిల్లలుగా ఉండాలని ఆయన ఉద్దేశం. అందుకే అంటున్నాడు, నమ్మమంటున్నాడు. దేవుని యొద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడని ఏం చేయాలంట? నమ్మాలంట. ఆయన ఉన్నాడని నమ్మాలంట. అందుకే అన్నాడు, విశ్వాసం లేకుండా ఆయన పిల్లలుగా ఆయనకు ఇష్టడై ఉండుట అసాధ్యమంట. మొట్టమొదటి మనలో ఏం చూడాలంటే ఆయన మీద మనలో ఏం కలగాలంట? నమ్మకం కలగాలంట. అలాంటి విశ్వాసగా దేవునికి కనబడాలని ఆయన యొక్క మాటలు చెప్తున్నాడండి. ప్రేమైన సంగమం, ప్రేమైన సహోదరి సహోదరులారా, అందుకే అంటున్నాడు, ఆసక్తి విషయంలో ఎలాంటంట? మాందులు కాక అనగా మొద్దులుగా ఉండక ఆత్మయందు తీవ్రత గలవారే ప్రభువును సేవించుడి. ఎలా ఉండాలంట? ఆత్మయందు తీవ్రత గలవారే ప్రభుని ఏం చేయాలంట? సేవించుడి. నిరీక్షణ గలవారే సంతోషమును ఎటు నిరీక్షణ గలవారే సంతోషించుచు, శ్రమయందు ఓర్పు గలవారే ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండాలి. ఏదైనా శ్రమ వచ్చినప్పుడు ఏం చేయాలంట? ఓర్పు ఉండాలి. సోలుపోవడం కదా. తమ్ముడికి ఇందాక ఒక మాట అన్నాడు, ఏంటి? ఏదైనా మాట అంటే తిరిగి అనకపోతే ఏంటంట? ఎలాంటి వాడంట? అవునా, దేవుని వాక్యం అలా చెప్తుందా? ఇల్లు మేదడిపోమందా? అమ్మా, దేవుని వాక్యం అలా బోధిస్తుందా? ఏం కావాలంటున్నాడే? మనకే చెప్తున్నాడు. ఎవరికి చెప్తున్నాడు? ఆయన సంఘంగా మనకే కదా బోధిస్తున్నాడు. ఏం కావాలంట? నిరీక్షణ గలవారే ఎలా ఉండాలంట?
ఓర్పుతో ఏం చేయాలి, పట్టుదల కలిగి ప్రార్థన చేయాలంట. ఏదైనా ఇష్యూ ఉండేటప్పుడు దేవుని సన్నిధికి వెళ్ళి, తండ్రి అయ్యా నా కళ్ళ ముందల తండ్రి ఈ సమస్య కనబడుతుంది అయ్యా, నా కుటుంబంలో ఈ శోధన కనబడుతుంది తండ్రి. అలాగని పట్టుదలతో నిజంగా నిరీక్షణ గలవారే ఓర్పుతో ప్రార్థన చేస్తే ఆ కార్యాన్ని దేవుడు చేయగలడా, చేయలేడా అన్న? చేయగలడు కదా, ఖచ్చితంగా చేయగలడండి. మన దేవుడు ఎలాంటి వాడు? నమ్మదగిన వాడండి. మన దేవుడు ఎలాంటి వాడు అన్న? నమ్మదగిన వాడండి. మన దేవుడు శక్తివంతమైన దేవుడు. ఇలాంటి ఎన్నో 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 కార్యాలు చేశాడు. చిన్ని అవి తప్పించాడా? ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నాయేమో, ఆర్థికలోంచి తప్పించడా? అనారోగ్యంగా ఒకవేళ ఇబ్బంది పడుతున్నాయేమో, తప్పించడా మన దేవుడు? ప్రేమైన సంగమా, ప్రేమైన సహోదరి సహోదరా, ఆలోచించేద్దామండి. మత్తయి సువార్త 6:8 చూడన ఏమని రాయబడదు? మత్తయి సువార్త 6:8 చూడన ఏమని రాయబడదు? మత్తయి సువార్త 6:8 6:8 మత్తయి. మీరు మీ తండ్రిని అడగక మునిపే మీ అక్కర్లన్నీ ఏంటంట? మీ అక్కర్లన్నీ ఆయనకు తెలియను, దేవునికి మహిమ కలుగును గాక. అద్భుతమైన మాటలండి, బలపరిచే మాటలండి, నిలబెట్టే మాటలండి. ఏంటంట? నిజంగా ఓర్పు కలిగి పట్టుదల కలిగి ఆయన ప్రార్థన చేస్తే నిజంగా ఆయన నిన్ను నన్ను ఎరిగే దేవుడండి, గుర్తించే దేవుడండి, మనల్ని బలపరిచే దేవుడండి, మనల్ని ఆదరించే దేవుడండి, మనల్ని నిలబెట్టే దేవుడండి. చూడండి ఎలాంటి మాట రాయించాడో. మీరు మీ తండ్రిని అడగక మునిపే మీకు మీ అక్కర్లు అన్నీ ఆయనకు తెలిసే ఉన్నది. ఎదురు చూడు, ప్రార్థన చేయి, ఓర్పు కలిగి నిరీక్షణ గలవారే బలమైన విశ్వాసంగా నమ్మకం కలిగి ప్రార్థించు. మనం ఏ స్థితిలో ఉన్నామో మన స్థితిగతులు ఎరిగిన దేవుడు అండి మన దేవుడు. ప్రేమైన సంగమా, ప్రేమైన సహోదరి సహోదరా, ఆలోచించేద్దామండి. ఇంకా చూద్దాం కొన్ని మాటలు. సామెతల గ్రంథం 3:1 చూడన ఏమని రాయబడదు? సామెతల గ్రంథం 3:1 చూడన ఏమని రాయబడదు? నా కుమారుడా నా ఉపదేశమును మరువకము, నా ఆజ్ఞలను హృదయపూర్వకముగా గైకొనుము, అవి దీర్ఘాయువును సుఖజీవితంతో గడుచు సంవత్సరములను శాంతిని నీకు కలుగుజేయను. దేవునికి మహిమ కలుగును గాక. ఏ మాటలంటేనే నిజంగా ఆయన వాక్కు, ఆయన మాటలంటే ఏం కలుగుతుందంట? సుఖ జీవితంతో గడుపుదు అంట. సుఖ జీవితంతో గడుపు సంవత్సరములను శాంతిని నీకు కలుగు చేయనంట. ఏ మాటలంటేనే? ఆయన ఉపదేశము, ఆయన వాక్కు. ఆయన కోరుకున్నది అంతా ఒకటే. నువ్వు ధనం తెచ్చి నా దగ్గర వేసి, నువ్వు ఆస్తి అంతస్తులు తెచ్చి నా దగ్గర వేసి అంటున్నాడా? ఏమంటున్నాడే? ఆయన వాక్కు, ఆయన మాటలను ఏం చేయాలంట? అంగీకరించాలంట. ఆయన మాటలు అంగీకరించలేని యొక్క కుటుంబాలు ఎన్నో అల్లకూలంగా ఉన్నాయండి. శాంతి లేదండి, సమాధానం లేదండి, ఐక్యత లేదండి, ప్రేమ లేదండి. ప్రేమ లేకపోవడానికి కారణం ఏంటి? ఆయన మాటలు కొదువై ఉండొచ్చు. ఐక్యత లేకపోవడానికి కారణం ఏంటి? ఆయన మాటలు కొదువై ఉండొచ్చు. అదే అంటే నా కుమారుడా, ఎంత చక్కని పిలుపండి. ఏమిటంటే, నా కుమారుడా నా ఉపదేశమును మరువకము, నా ఆజ్ఞలను హృదయపూర్వకముగా ఏం చేయాలంట? నాన్న కొంచెం ఎలా ఉండాలంట? ఆయన ఆజ్ఞలు అనగా ఆయన మాటలు హృదయపూర్వకముగా గైకొనాలంట. అవి దీర్ఘాయువును సుఖజీవుతో గడుపు సంవత్సరములను శాంతిని నీకు కలుగజేయను, దయను సత్యమును వెన్నడను నిన్ను విడిచిపోనయ్యకము. ఏంటంట? ఆయన దయను సత్యమును ఎన్నడను నిన్ను విడిచిపోనయ్యకము, వాటిని కంఠభూషముగా ఏం చేయాలంటమ్మా? అది నా మాట దేవుడిని, వాటిని అనగా ఆయన మాటను కంఠభూషముగా ఏం చేయాలంట? ధరించుకోవాలంట. అంటే ఆ కంఠభూషముగా ధరించుకోవడం అంటే మన నోటి నుంచి వచ్చే మాట ఏ మాటలు రావాలి? జీవవాక్కులు, ఆయన మాటలు రావాలి తప్ప ఏదో ఒక మాటలు రావటానికి వీల్లేదండి. కంఠభూషమును ఏం చేయాలంట?
ధరించుకోవాలంట. నిజంగా కంఠభూషం దగ్గరికి ఆయన మాటలుంటే, ఆయన వాక్కులు, ఆయన మాటలు, ఆయన ఆలోచనలు బయటకు వస్తాయి తప్ప దుర్మాటలు, దురాలోచనలు బయటకు వస్తాయా? రావండి. అలాంటి విశ్వాసంగా ఉండాలని ఎవరి ఆలోచన? దేవుని ఆలోచన అండి. ఆయన సంఘంగా బోధించాలని 66 పుస్తకాలుగా మన చేతికి ఇచ్చి ఉన్నాడండి. ప్రేమైన సంగమ, ప్రేమైన సహోదరి చోదరులారా, ఆ 4వ వచనం ఏమడిందన్నా? 4వ వచనం, అప్పుడు దేవుని దృష్టి యందును మానవుల దృష్టి యందును నీవు దయనుంది మంచివాడవని అనిపించుకుందువు. ఏంటంట? ఆయన మాటలు నిజంగా మన హృదయములో పెట్టుకొని కంఠభూషములుగా ఒకవేళ ధరించుకుంటే అంటున్నాడే, అప్పుడు దేవుని దయందును, దేవుని దృష్టి యందును మానవుల దృష్టి యందును నీవు దయను నొంది మంచివాడవని అనిపించుకుందువు. నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక, ఏమంటున్నాడే? నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మిక ఉంచుము. నీ ప్రవర్తన అంతటి యందును ఎలా ఉండాలంట? నీ ప్రవర్తన అంతటి యందును ఆయన అధికారమునకు ఒప్పుకొనుము. అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయను. నేను జ్ఞానిని కదా అని నీవు అనుకొనవద్దు. యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనం ఏం చేయాలంట? విడిచిపెట్టుము. అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యము, నీ ఎముకలకు శక్తి కలుగును. మానవ బ్రతుకు పరమార్థం అండి ఇది. అర్థమవుతుందా? మానవ బ్రతుకు పరమార్థం, కుటుంబాల యొక్క బ్రతుకులు పరమార్థం. ఎంత చక్కటి మాటలండి. తండ్రి, ఎంత చక్కని మాటలు తండ్రి మాతో మాట్లాడతావా? ఇంత చక్కని మాటలు తండ్రి మాకు నేర్పిస్తావా? అనిపించట్లేదమ్మా మనకి? అమ్మ మనకు అనిపించట్లేదా? అనిపించాలా వద్దా నాన్న? ఖచ్చితంగా అనిపించాలండి. ఇలాంటి మాటలు ఏ పాఠశాలలో ఉండవండి, ఏ పాఠశాలలో ఉండవండి. దేవుని యొక్క పాఠశాలలో తప్ప బయట పాఠశాలలో ఇలాంటి మాటలు దొరకవండి. అద్భుతమైన మాటలండి. ప్రేమైన సంగమా, ప్రేమైన సహోదరి సహోదరా, అదే సామెతల గ్రంథము 4వ అధ్యాయం 6వ వచనం చూడని ఏమని రాయబడదో? సామెతల గ్రంథము 4వ అధ్యాయం 6వ వచనం చూడని ఏమని రాయబడదో? జ్ఞానము సంపాదించుకున్నటే, 4వ అధ్యాయం 6వ వచనం, జ్ఞానము సంపాదించుకున్నటే జ్ఞానముకు ముఖ్యాంశము. నీ సంపాదన అంత ఇచ్చి ఏం సంపాదించుకోవాలంట? ఏ బుద్ధి అంత ఇంపార్టెంటా? ఏంటంట? జ్ఞానము సంపాదించుకున్నట్టే జ్ఞానముకు ముఖ్య అంశము. నీ సంపాదన అంతా ఇచ్చి ఏం చేయాలంట? బుద్ధిని సంపాదించుకోమంటాడండి. అది గొప్ప చేసిన వాడు అది నిన్ను వెచ్చించును. నిజమా? అదే నిజమా? బుద్ధి అంత ఇంపార్టెంట్. ఒక మాట చూద్దామా? ఒక మాట చూద్దామండి ఏమని రాయబడ్డదో. సామెతల గ్రంథము 19వ అధ్యాయం 13వ వచనం చూడండి ఏమని రాయబడదో. ఏంటంట? బుద్ధిహీనుడగు కుమారుడు తన తండ్రికి చేటు తెచ్చును, భార్య తోడు పోరు ఎడతెగక పడుచుండు బిందువులతో సమానం అంట. ఏంటంట? బుద్ధిహీనుడుగా ఒకవేళ బ్రతికితే అలాంటి కుమారుడు అంత తండ్రికి ఏం తెస్తాడంట? ఘన తెస్తాడా? చెడు తెస్తాడా? ఏం తెస్తాడే? చెడు తెస్తాడంట. చేటును తెచ్చును, భార్య తోడు పోరు ఎడతెగగా పడుచుండు బిందువులతో సమానం అంట. బుద్ధిహీనుడిగా ఒకవేళ భార్య ఉందనుకో, అలాంటి భార్య కుటుంబంలో ఎలా ఉంటుందంట? ఎడతెగగా కురిసి వర్షాన్ని ఏమంటాం మనం? ఏమంటాం? ముసురేనంటాం. ముసురేనా? ఆ ముసురు వచ్చింది, వర్షం వచ్చింది, పోతుందా వెంటనే? తూర్పుగాలి వర్షం ఉంది, అలా పడతానే ఉంటుంది. పడుతుందా? ఒకసారి వర్షం ఎక్కువ పడేటప్పుడు అంటే బంగాళాఖాతంలో ఏం ఏర్పడింది? అల్పపీడ ఏర్పడిందంట. ఒకవేళ బుద్ధి నీళ్ళు లేకపోయిందనుకో అల్పపీడతో సమానం అన్నమాట. ఎక్కడ? కుటుంబంలోని. అర్థమవుతుందా? బుద్ధి లేకపోతే. అదే ఇంకా 14వ వచనంలో ఏమని రాయబడ్డది? 14వ వచనంలోని గృహమును ఇత్తనమును పితరులిచ్చిన స్వాచ్ఛము, సుబుద్ధి గల భార్య యెహోవా ఇచ్చిన
దేవునికి మహిమ కలుగును గాక. ఏంటంట? సుబుద్ధి గల భార్య ఎలాంటిదంట? యెహోవా ఇచ్చే దానమంట, దానమంట. నిజంగా దేవుడు ఇచ్చే పిల్లలుగా మారిపోతామంట మనలో ఏముంటేనే. అమ్మ ఏముంటేనే? సుబుద్ధి అనగా మంచి బుద్ధి, మంచి బుద్ధి. అందుకే అంటున్నాడు ఇక్కడ, నీ సంపాదన అంతా ఇచ్చి ఏమి నేర్చుకోమంటున్నాడే? నేటినైనా జ్ఞానమును సంపాదించుకుంటే, జ్ఞానముకు ముఖ్యాంశము నీ సంపాదన అంతా ఇచ్చి ఏమి నేర్చుకోవాలంట? బుద్ధిని సంపాదించుకోమును. అది అది దాన్ని గొప్ప చేసిన వెడల అది నిన్ను ఏం చేస్తుందంట? దేన్ని గొప్ప చేస్తే? జ్ఞానాన్ని, బుద్ధిని ఒకవేళ గొప్ప చేస్తే, దాన్ని గొప్ప చేసిన అది నిన్ను వెచ్చించును. దాన్ని కౌగులించిన వెడల అది నీకు ఏం తెస్తుందంట? ఏం తెస్తుందమ్మా? దాన్ని ఒకళ్ళు ప్రేమిస్తే, దాన్ని నీ కౌగులించుకుంటే అది నీకేం తెస్తుందంట? ఘనత తెస్తుందంట. తర్వాత ఏమని రాయబడిందమ్మా? ఘనత తెచ్చును. అది నీ తలకు అందమైన మౌలుకును కట్టెను, ప్రకాశమైన కిరీటమును నీకు దయచేయను. నా కుమారుడా, నీవు ఆలకించి నా మాటలు అంగీకరించిన వెడల నీవు దీర్ఘాయుష్యవంతుడగును. దేవునికి మహిమ కలుగునుగాక. అద్భుతమైన మాటలండి. అద్భుతమైన మాటలండి, అద్భుతమైన మాటలు. నిజంగా దేవుని జ్ఞానము, దేవుని యొక్క బుద్ధి నిజంగా మన హృదయంలో పెట్టుకుంటే, హృదయం అనే పలకల మీద వాటిని రాసేసుకుంటే, కంఠభూషముగా ఒకవేళ అది మనల్ని ధరించుకుంటే, నిజంగా అది నేను ఏం చేస్తుందంట? అది నేను ఏం చేద్దంటే హెచ్చించదంట. అందమైన మౌలుకు కడుతుందంట. అందమైన ఏంటంటే మౌలుకుని కట్టినంట. ఒక కిరీటాన్ని మనకి ఏం చేద్దంట? ధరింప చేస్తుందంట. ఇవన్నీ రావాలంటే ఏం కలిగి ఉండాలి అమ్మా? ఏం కలిగి ఉండాలి? కిరీటం ఎవరికి ధరిస్తారు నాన్న? కిరీటం ఎవరికి ధరిస్తారు? రాజులకు ధరిస్తారు. ఒకవేళ ఆడావిడైతే ఏం చేద్దా? రాణిలకి ధరిస్తారండి. మరి రాజులకి రాణిలకి ఎంత ఇలువ ఉంటుంది? ఎంత ఇలువ ఉంటుంది? ఎంతో ఇలువ ఉంటుందండి. ఎంతో ఇలువ ఉండాలండి. ఎంతో ఇలువ ఉంటుందండి. నిజంగా అలాంటి ఇలువను తెచ్చి పెడతాడంట. ఏం సంపాదించుకుంటేనే అమ్మ? ఏం సంపాదించుకుంటేనే? బుద్ధి జ్ఞానమును ఒకవేళ మనం సంపాదించుకుంటే, అలాంటి యొక్క అందమైన కిరీటం దేవుడు మనకి తల మీద పెడతాడంట. మనకు తెలియదు ఆ కిరీటం మన బుర్ర మీద లేదనుకోవచ్చు. మనకి తెలియకుంటేనే మన కోసం లోకం అంతా ఏం చేస్తుంది? చెప్పుకుంటుందండి. ఇరుగు పొరుగు వారు చెప్పుకుంటాడు, అమ్మో ఈమె చాలా మంచి అమ్మాయి, అత్తగారిని ఎలా చూడాలో, మామగారిని ఎలా చూడాలో, ఈ కుటుంబాన్ని ఎలా చక్క పెట్టుకోవాలో ఇవన్నీ కూడా ఎవరు తెలుసు? ఎవరు తెలుసు? ఈమె తెలుసు. అదేనండి. అంతకంటే భాగ్యం ఏమైనా ఉందా? నన్ను అంతకు మించి భాగ్యం ఏమైనా ఉందా? ప్రేమైన సంగమా, ప్రేమైన సహోదరి సహోదరులారా, మరి ఇవన్నీ రావాలంటే, ఇలాంటి ఘనతలు పొందాలంటే, ఇలాంటి యొక్క ఘనతలు పొందాలంటే, దేవుని యందు ఇలాగ హెచ్చింపబడాలంటే మనం ఏం చేయాలి? ఏం చేయాలి? కీర్తన గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం. కీర్తన గ్రంథము 1వ అధ్యాయం 1వ వచనం ఏమని రాయబడింది? దుష్టుల ఆలోచన చెప్పున నడువక, పాపుల మార్గమున నిలువక, అపహాసులు కూర్చుండు చోటను కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమును ఆనందించుచు దివారాత్రం దాన్ని జ్ఞానించేవాడు ఎలాంటి వాడంట? ధన్యుడంట. నువ్వు ధన్యుడుగా మారాలన్నా, నీకు ఘనత రావాలన్నా, నీకు దేవుడు మౌలికను కట్టాలన్నా, అందమైన కిరీటాన్ని పెట్టాలన్నా, నువ్వు దేన్ని స్వీకరించాలి? దేన్ని స్వీకరించాలి? వాక్యాన్ని ఏం చేయాలా? జ్ఞానించాలి. వాక్యాన్ని జ్ఞానించాలంటే దేన్ని పక్కన పెట్టాలి? దుష్టుల ఆలోచనను ఏం చేయాలి? పక్కన పెట్టాలి. పాపుల మార్గాన్ని ఏం చేయాలి? పక్కన పెట్టాలి. అపహాసులు కూర్చుండే చోటను ఏం చేయాలి? పక్కన పెట్టాలి. యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రం దాన్ని ఏం చేయాలంట? జ్ఞానించాలంట. అలాంటి వారు దేవుని దృష్టి ఎలాంటి వారంట? ధన్యులంట. మరి ధన్యులుగా మారాలనుకుంటున్నావా? దేవుని మాట అండి. అతను అంటున్నాడు తర్వాత 3వ వచనంలో, అతడు నీటి కాలువన వారన నాటబడినదే, ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నుండును. ఫలాలు ఇవ్వాలన్నా, ఫలించాలన్నా, దేవునిలో ఫలాలు ఇవ్వాలన్నా, దేవునిలో ఫలించాలన్నా మనం దేనికి కనెక్ట్ అయి ఉండాలి? దేనికి కనెక్ట్ అయ్యి? వాక్యానికి ఎలా ఉండాలా? దగ్గరగా ఉండాలండి. వాక్యానికి కనెక్ట్ అవి ఉండాలండి.
ప్రేమని సంగమ, ప్రేమని సహోదరి చూడలేరా, యోహాను సువార్త 15వ అధ్యాయం 4వ వచనం అదే చెప్తుందండి. ఏమని రాయబడింది? యోహాను సువార్త 15వ అధ్యాయం 4వ వచనం ఏమని రాయబడింది అన్న? యోహాను సువార్త 15వ అధ్యాయం 4వ వచనం, నా యందు నిలిచి ఉండుడి, మీ యందు నేనును నిలిచి ఉండును. ఏంటంటే తీగె ద్రాక్షావల్లిలో నిలిచి ఉంటేనే కానీ తనంతట తాను ఎలాగో ఫలింపదో, అలాగున నా యందు నిలిచి ఉంటేనే కానీ మీరును ఫలింపరు. ఎవరిలో అంటగట్టిబడి ఉండాలి? అమ్మ నాకు సమాధానం చెప్పాలి. ఎందుకు నిద్ర వస్తుంది? ఇంకా ఇన్ని మాటలు చెప్పినా కానీ ఇంకా కునుబాట్లు పడతానే ఉన్నారు. ఎవరిలో అంటగట్టిబడి ఉండాలి అమ్మా? వాక్యానికి ఏం చేయాలంట? అంటగట్టిబడి ఉండాలంట. మన కుటుంబం ఫలించాలన్నా, మనం ఫలించాలన్నా. ప్రేమన సంగమ, ప్రేమన సహోదరి సహోదరా, యోహాను సువార్త 17:13 వచ్చి చూడని ఏమని రాయబడదు? యోహాను సువార్త 17వ అధ్యాయం 13 వచ్చి చూడని ఏమని రాయబడదు? ఇప్పుడు నేను మీ యొద్దకు వచ్చి ఉన్నాను, ఇప్పుడు నేను నీ యొద్దకు వచ్చి ఉన్నాను, నా సంతోషము యారు యందు పరిపూర్ణమగినట్లు లోకమందు ఈ మాటలు చెప్పుచున్నాను, వారికి నీ వాక్యము విచ్చి ఉన్నాను తండ్రి అని చెప్తాడండి మన ప్రభు. ఏంటంట? ఏమిచ్చి ఉన్నాడంట? నా సంతోషం, ఆయన సంతోషము వారి యందు అనగా మన యందు ఏంటంట? పరిపూర్ణమగునట్లు లోకమందు ఈ మాటలు చెప్పి ఉన్నాను, వారికి నీ వాక్యము విచ్చి ఉన్నాను. నిజంగా ఆయన ఇచ్చిన వాక్యాన్ని మనం స్వీకరిస్తే మనకేమొస్తుందంట నాన్న? మనకేమొస్తుందంట? సంతోషం వస్తుందంట. మన నెమ్మది కావాలన్నా, సంతోషం కావాలన్నా, మరి చెప్పబడిన దేవుని యొక్క వాక్యాన్ని మనం ఏం చేయాలి? హృదయం అనే పలకల మీద వాటిని ఏం చేయాలమ్మా? రాసుకోవాలండి. అలాంటి విశ్వాసులుగా కావాలని ఎవరు అనుకుంటున్నారు? దేవుడు అనుకుంటున్నాడండి. ఏమంటే అందుకే అంటున్నాడు, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యమండి. నమ్ముతున్నావా? నమ్ము. దేవుడు నాకు సంతోషం ఇస్తాడని నమ్మితే నిజంగా సంతోషం ఇవ్వగలడండి మన దేవుడు. ఏంటంట? ఇవ్వగలడా? ఖచ్చితంగా ఇవ్వగలడండి. అందుకే అంటున్నాడు, ఏమన్నాడు? ఆ మాట మళ్ళీ చూద్దాం ఒకసారి. ఏమన్నాడు? మీ యొద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడని, తను వెతికి వారికి ఫలము దయచేయవాడని ఏం చేయాలంటే మొట్టమొదట నమ్మాలంట. అలాంటి బలమైన విశ్వాసగా మనం మారాలి. నా దేవుని సన్నిధికి పోవాలి. నా దేవుని సన్నిధికి వెళ్ళిపోతే నా దేవుని యొక్క మాటలు నాకు సంతోషాన్ని ఇస్తాయి. నా దేవుని యొక్క వాక్యము నాకు అందమైన మౌలికనిస్తుంది. నా దేవుని యొక్క వాక్యం అందమైన కిరీటం నాకు దయచేస్తుంది. నా దేవుని యొక్క వాక్యం నన్ను ధన్యుడుగా మారుస్తుంది. నమ్ముతున్నావా? నమ్ము. ప్రేమన సంగమా, ప్రేమన సహోదరి చోదరులారా, 119 కీర్తన 92 వచ్చిన చూద్దాం ఏమని రాయబడ్డదో. 119 కీర్తన 92 వచ్చిన 119 కీర్తన 92 వచ్చిన చూద్దాం నాన్న ఏమని రాయబడదో. నీ ధర్మశాస్త్రం నాకు సంతోషం అయిన వెడల నా శ్రమయందు నేను నశించి ఉందును, నీ ఉపదేశం వలన నీవు నన్ను బ్రతికించదు. దేవునికి మహిమ కలుగునుగాక. నమ్మాలండి. అదే అంటున్నాడే, నీ ధర్మశాస్త్రము నాకు సంతోషం అయిన వెడల ఏంటంట? నా శ్రమయందు నేను నశించి ఉందును, నీ ఉపదేశము తండ్రి నీవు నన్ను బ్రతికిస్తుంది తండ్రి, బ్రతికిస్తుంది. నమ్మాలండి ఖచ్చితంగా. ఆయన ఉపదేశం మనల్ని బ్రతికిస్తుంది. నెమ్మదినిస్తుందండి. సంతోషాన్ని ఇస్తుందండి. ధన్యుడిగా మారుస్తుందండి. ప్రేమన సంగమా, ప్రేమన సహోదరి సహోదరా, ఏం చేయాలి? నువ్వు ధన్యుడిగా మారాలన్నా, నీకు సంతోషం రావాలన్నా ఏం చేయాలి? ఆయన మాటలు హృదయం అనే పలకల మీద వాటిని ముద్రించుకొని ఆయన వాక్యం ఏం చేయాలంటే కంఠభూషణకు ఏం చేయమంటున్నాడు? ఆ కంఠభూషణకు ధరించేసుకోమంటండి. కంఠభూషణకు ఏం చేయాలంట? ధరించుకోవాలంట. హృదయం అనే పలకల మీద వాటిని ఏం చేయాలంట? ముద్రించాలంట. అలాంటి మంచి విశ్వాసగా దేవుని యొక్క మాటలు బట్టి బలమైన విశ్వాసగా నమ్మకం ఉంటే ఎలాంటి కార్యమైన నీవు చూడగలవండి. ప్రేమన సంగమా, ప్రేమన సహోదరి సహోదరా, అందుకే అంటున్నాడు, నీ ధర్మశాస్త్రం నాకు సంతోషము నీ వెడల నా శ్రమయందును నేను నశించి ఉందును, నీ ఉపదేశం వలన నీవు నన్ను బ్రతికించదు. అదే 19 104 వచ్చును. 119 అదే 119 104 వచ్చును. ఏమని రాయబడింది చూడండి. ఏమని రాయబడదు?
నీ ఉపదేశం వలన నాకు వివేకము కలిగెను, తప్పు మార్గములన్నీ నాకు అసహ్యములాయెను. నీ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవకు వెలుగై ఉన్నది. దేవునికి మహిమ కలుగును గాక. నిజమంటారా? ఆయన ఉపదేశం ఏంటంట? నాకు వివేచన కలుగజేస్తుందంట. ఆయన ఉపదేశము తప్పు మార్గములన్నీ ఎలా కనబడతాయంట అమ్మా? తప్పు మార్గములన్నీ ఎలా కనబడతాయంట? అసహ్యంగా కనబడతాయంట. ఏముంటేనే? ఆయన వాక్యం హృదయంలో ఉంటే, నిజంగా ఆయన వాక్యం స్వీకరించి విశ్వాసాలుగా మనం బ్రతికితే, ఏదైనా తప్పు కనబడితే అది ఎలా కనబడుతుందంట? అసహించుకుంటాడంట. నిజంగా వాక్యం లేక ఎందరో పాడైపోయారండి. వాక్యం లేక ఎన్నో కుటుంబాలు నాశనం అయిపోయింది, రోడ్డు పడిపోయారండి. పిల్లలు ఒక్కో దిక్కులా, తెల్లో దిక్కులా, తండ్రో దిక్కులా. లేరమ్మా? లేరా? ఇలాంటి కుటుంబాలు లేవా? దిక్కులేని కుటుంబాలుగా మారిపోయాయండి. బాధండి. వాక్యం నిజంగా హృదయంలో స్వీకరిస్తే పాపానికి చోటిస్తుందా? పాపానికి బానిసగా మారనిస్తుందా? ఒక వ్యసనానికి చోటు ఎవనిస్తుందా? ఎవనివ్వదండి. నిజంగా అద్భుతమండి. విన్నవారు ధన్యులండి. అర్థం చేసుకోవాలండి. ప్రేమన సంగమా, ప్రేమన సహోదరి సహోదరులారా, ఆలోచించేద్దామండి. వాక్యం లేక తొందరపాటు నిర్ణయాలు లేవా? నిజంగా వాక్యం నిజంగా మన బ్రతుకులో, మన హృదయాల్లో ఉంటే ఎలా బ్రతకాలో నేర్పిస్తుందండి. ఎవరిని ఎలా ప్రేమించాలో, లోకంలో ఎలా బ్రతకాలో, ఎన్ని సమస్తమును నిజంగా నేను అనగలను ఏంటంటే, బ్రతుకు పరమార్థం అనగలనండి. మన బ్రతుకు పరమార్థం నేర్పించే జీవగంధం అండి. అందుకంటే నమ్మమంటున్నాడండి. ప్రేమని సంగమా, ప్రేమని సహోదరి సహోదరులారా, ఇంకా చూద్దామా? అదే 119, 143 చూడనా ఏమని రాయబడదు? 119, 143 చూడనా ఏమని రాయబడదు? శ్రమయు యాతన నన్ను పట్టి ఉన్నవి, ఆయనను నీ ఆజ్ఞలు నాకు సంతోషము కలుగుచున్నవి. నీ శాసనములు శాశ్వతమైన నీతి గలవే, నేను బ్రతుకున్నట్లు నాకు తెలివి దయచేయను. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన శాసనాలు అలాంటివి అండి. ఆయన మాటలు అంత ఉన్నతమైన, కానీ ఎలాంటి అంట? నీతి గలవే అండి. ఆయన నీతి గల మాటలు నిజంగా మన బ్రతుకులో ఉంటే ఏంటంట? ఎలా బ్రతకాలో నేర్పిస్తుందంట. తెలివిని నేర్పిస్తుందంట. నమ్ముతున్నావా? స్వీకరించు. ఎలా బ్రతకాలో, మరి భూమి మీద ఎలా బ్రతకాలనుకుంటున్నావు? మంచి బ్రతుకు బ్రతకాలనుకుంటే దేవుని యొక్క వాక్యాన్ని స్వీకరించు. దేవుని యొక్క మాటలకు ఆకర్షితుడిగా మారు. ప్రేమన సంగమా, ప్రేమన సహోదరి సహోదరులారా, ఆలోచించేద్దామండి. లాస్ట్గా ముగించుకుందాం. 119, 148 చూడనా ఏమని రాయబడదు? 119, 148 వచ్చి చూద్దాం నాన్న ఏమని రాయబడదు? నీవిచ్చిన వాక్యము నేను జ్ఞానించుటకు నా కన్నులు రాత్రి జాములు కాకమునుపే తెరుచుకుందును. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి ఎంత ఆసక్తి అండి. దేవుని యొక్క వాక్యం అర్థమైన వాడుగా, తెలుసుకున్నవాడుగా, దేవుని యొక్క బలాన్ని ఎరిగిన వాడుగా, దేవుని యొక్క శక్తిని ఎరిగిన వాడుగా, మంచి విశ్వాసగా చెబుతున్నాడండి. నీవిచ్చిన వాక్యమును నేను జ్ఞానించుటకు నా కన్నులు రాత్రి జాములు కాకమునుపే తెరిచి ఉన్నవి. మరి ఎంతమందికి అలాంటి పట్టుదల ఉంది? అందుకే అంటున్నాడు, దుష్టుల ఆలోచన చెప్పున నడువక, పాపుల మార్గమున నిలువక, అపవాసులు కూర్చుండే చోటన కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్మ జ్ఞానించేవాడు ఎలాంటి వాడంట? ధన్యుడంట. నువ్వు ధన్యుడిగా ఉండాలంటే ఆయన వాక్యానికి దగ్గర అవ్వాలి. ఆయన వాక్యానికి ఎలా ఉండాలి? కనెక్ట్ అవ్వాలండి. ఆయన మాటలు గొప్పవే అండి. ఆయన మాటలు ఉన్నతమైన మాటలండి. నిజంగా ఆయన మాటలు స్వీకరిస్తే మన బ్రతుకులు ఏముంటుంది? సంతోషం ఉంటుందండి. ఆయన మాటలు మన హృదయంలో ఉంటే ఒకవేళ శోధన వచ్చినా, వేదన వచ్చినా మనం ఏం చేయగలం? నిలబడగలమండి. అలాంటి నిలబడే శక్తిని ఎవరిస్తాడే?
మన దేవుడు ఇస్తాడండి, మన దేవుడు ఇస్తాడండి. ప్రేమైన సంగమా, ప్రేమైన సహోదరి, అందుకంటే మోషే యెహోషువతో అంటున్నాడు, ఏమంటున్నాడే, నానా నువ్వు భయపడకు, నేను ఆగిపోయిన నువ్వు భయపడకు, నీ ముందర వచ్చేవాడు ఎవరో యెహోవాయే, యెహోవాయే, యెహోవాయే. అద్భుతం అండి, అద్భుతం అండి. వాగ్దానం చేసిన దేవుడు ఏంటంటే నమ్మదగిన వాడండి. ఈ మాటలన్నీ దేవుడు వాగ్దానం చేసి చెప్తున్నాడు మనతోతే. నిజంగా అలాంటి నువ్వు నమ్మితే, నమ్మకం నీలో ఉంటే, అలాంటి మంచి విశ్వాసంగా నీవు ఉంటే నిజంగా నీలో సంతోషం కంపల్సరీగా వస్తుందండి. నీలో ఆనందం కంపల్సరీగా దేవుడు ఇస్తాడండి. నీ శ్రమలా తప్పిస్తాడండి, నీ శోధనలా తప్పిస్తాడండి. నమ్మో. అలాంటి మంచి విశ్వాసగా ఉండాలని దేవుడి యొక్క మధ్యాహ్న కాల సమయం ముందు దేవుడు ఉన్నతమైన దేవుని యొక్క వాక్కులు మన చేతికి అందించినందుకు ఆ దేవాది దేవునికి మనం ఏమిచ్చినా దూరం చేస్తున్నాం. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రేమైన సంగమ, ప్రేమైన సహోదరి సోదరులారా, మరి ఇలాంటి మాటలను స్వీకరిస్తూ బలమైన విశ్వాసాలుగా ఉండాలనే దేవుని యొక్క ఆశ, బలమైన విశ్వాసాలుగా మార్చాలని ఆయన సేవకునిగా మరి నా తపన. మరి అలాంటి ఉన్నతమైన మాటలు హృదయం అనే పలకల మీద రాసుకొని మన జీవితాలు, మన బ్రతుకులు, మన కుటుంబాలు ముందుకు కొనసాగించుకోవాలని ప్రభువు పేట మనం చేస్తున్నాను. ఈ కొద్ది మాటలు మీ అందరి వెనుకలో నింపబడును గాక.